డియర్ జై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఏఎస్సీలో కొత్తగా 3 బీటెక్ కోర్సులు అయితే వచ్చేసినాయి. ఆల్రెడీ కూడా వీడియో చేయటం అయితే జరిగింది. ఈరోజు మరి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది మన తెలుగులో. బెంగళూరులో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో వచ్చే విద్యా సంవత్సరం అంటే 26-27 జోసా కౌన్సిలింగ్లో జోసా కౌన్సిలింగ్లో 3 కొత్త కోర్సులు అయితే వచ్చేస్తున్నాయి. 3 కొత్త బీటెక్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. తమ సంస్థలోని బీటెక్ సీట్లను తొలిసారిగా జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తామని ఐఏఎస్సీ ఇటీవల ప్రకటించింది. ఆల్రెడీ కూడా ఐఏఎస్సీలో రన్ అవుతుంది, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ రన్ అవుతుంది. మరి ప్రకటించింది ఇటీవల ఇప్పటి వరకు ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సు మాత్రమే ఉండగా ఈసారి ఏరోస్పేస్ ఇంజనీరింగు, మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగు, మెకానిక్స్ అండ్ కంప్యూటింగ్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు. ఈ కోర్సులో మరి ఒక్కొక్క కోర్సులు అంటే ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయో తెలియదు, కానీ ఒక్కొక్క కోర్సులో మనకి 50 సీట్లు ఉంటాయి, 60 సీట్లు ఉండొచ్చు. 60 అంటే 360, 180 సీట్లు పెరుగుతున్నాయి అమ్మ. మరి అందరు పండగ చేసుకోవచ్చు. ఈసారి జేఈ అడ్వాన్సులు రాసే వారికి మరి కట్ ఆఫ్ బాగా తగ్గే అవకాశం ఉంది. ఈసారి జేఈ అడ్వాన్సులు కట్ ఆఫ్ బాగా తగ్గుతుంది. జేఈ అడ్వాన్సులు సీట్ల సంఖ్య ఐఐటీల్లో కూడా ఇంకా పెరుగుతాయి అన్నమాట. రానున్న కాలంలో ఐఐటీల్లో కొన్ని మరి ఈసారి తిరుపతి ఐఐటీల్లో కూడా పెరుగుతాయి. తిరుపతి, బిలాయి ఇట్లా థర్డ్ గ్రేడ్ ఐఐటీస్ ఉన్నాయి కదా. మరి 3వ రకం ఐఐటీల్లో బిలాయి కానీ, పాల్కాడ్ కానీ, తిరుపతి కానీ, తర్వాత జమ్మూ కానీ ఇలాంటి ఐఐటీల్లో సీట్లు పెరిగే అవకాశం ఉంది. స్టూడెంట్స్ అందుకని తప్పనిసరిగా జేఈ అడ్వాన్స్ రాసుకోండి. జేఈ అడ్వాన్స్ రాసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ జస్ట్ క్వాలిఫై అయితే సీటు వచ్చే అవకాశం ఉంటుంది. జేఈ అడ్వాన్స్ కట్ ఆఫ్ ఈసారి భారీగా తగ్గుతుంది. ఇలాంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు మరి ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే ఇంకా మంచిది. అమ్మాయిలకి ఇంకా తగ్గిన మనకి 360 మార్కులకు కదా. 360 మార్కులు మీకు 100 మార్కులు వచ్చినా కానీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. 100 మార్కులు, 150 మార్కులు. మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే తెలిసిందే, మీరు 50 మార్కులు, 60 మార్కులు, 70 మార్కులు వచ్చినా కానీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి మరి ఐఐటీలో సీట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇలాంటి అవకాశాన్ని ఏ స్టూడెంట్స్ కూడా వదులుకోవద్దమ్మా. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి అడ్వాన్స్లో మరి సీట్ల సంఖ్య అడ్వాన్సుల్లో ఈసారి ఐఐటీల్లో సీట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి అడ్వాన్స్లో కట్ ఆఫ్ తగ్గుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్.